నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు 5 రోజుల పర్యటన కోసం సింగపూర్ వెళ్లనున్న చంద్రబాబు బ్రాండ్ ఏపీ ప్రమోషన్ లక్ష్యం పెట్టుబడులను ఆహ్వానించనున్న ముఖ్యమంత్రి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఏపీకి చెందిన 2 డీఎస్పీలు మృతి ఓ ఏఎస్పీ డ్రైవర్కు గాయాలు సీఎం దిగ్భ్రాంతి రేవంత్ పాలనలో నిధులు ఢిల్లీకి నీళ్లు ఏపీకి తరలుతున్నాయన్న హరీష్ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ కలిసి తెలంగాణకు నష్టం చేస్తున్నాయని ఆక్షేపణ తెలంగాణలో నామినేషన్పై పనుల ఆరోపణలను ఖండించిన సీఎం రమేష్ బహిరంగ చర్చకు సిద్ధమేనని బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సవాల్ ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన పలువురు మావోయిస్టులు 7 నెలల్లో నక్సల్స్ అందరూ లొంగిపోవాలని స్పష్టం చేసిన హరీష్ కుమార్ గుప్తా శత్రుముఖల ఆట కట్టించేందుకు సైన్యం సరికొత్త ఎత్తు వేరువేరు బలగాలతో రుద్ర యూనిట్ ఏర్పాటు భైరవ్ పేరుతో ప్రత్యేక దాడుల విభాగం మరో ఘనత సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో అత్యంత విశ్వసనీయత కలిగిన నేతగా రికార్డ్ గ్లోబల్ లీడర్ సర్వేలో వెల్లడి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రాత్రికి సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. రేపటి నుంచి 5 రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో సింగపూర్లో దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వారికి వివరించనున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొనున్నారు. ఏపీలో పెట్టుబడులపై ఆయా దేశాల వారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. ఏపీకి చెందిన నిరుద్యోగ యువతకు ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ప్రధానంగా చర్చించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, అధికారుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లనుంది. గత ప్రభుత్వం మా మీద కోపంతో ఆ కంట్రీకి పోయి వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేయటం, ఆ ప్రభుత్వానికి మన రాష్ట్రానికి యాక్చువల్ రిలేషన్స్ దెబ్బతిన్నాయి. ఆ రిలేషన్స్ ని పునరుద్ధరించాలా అనే ఉద్దేశంతో యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం పెట్టారండి. సింగపూర్ అంటే ఇన్వెస్టర్స్ అని, అందువల్ల వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో అటు ఇన్వెస్టర్స్ మీట్ కావచ్చు, లేదా పెద్ద పెద్ద కంపెనీలు అంటే వాళ్ళు పిలిచి 1-to-1 మాట్లాడి ఈ రాష్ట్రానికి ఎక్కువ ఇన్వెస్టర్స్ వచ్చేటట్టుగా, ఈ రాష్ట్రం యొక్క అలా ఉండే యువతకు ఉద్యోగాలు వస్తాయి. రెండవది రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ముఖ్యమంత్రి గారు సింగపూర్ పెట్టారు. విజయవాడ డ్రైనేజీ సమస్యకు 6 నెలల్లో పరిష్కారం చూపిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వీఎంసీ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి విజయవాడలోని ప్రధాన అవుట్ఫాల్ డ్రైన్లను మంత్రి పరిశీలించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన డ్రైనేజీ పనులను వైసీపీ ప్రభుత్వం మధ్యలో నిలిపివేసిందని విమర్శించారు. నగరంలో డ్రైనేజీపై నిర్మించిన ఆక్రమణలతో పాటు బుడమేరు ఆక్రమణలపైన చర్యలు తీసుకుంటామని నారాయణ వివరించారు. ఉన్న కెనాల్స్ని ఆక్యుపై చేసుకున్నారు. అవి వైడెన్ చేయక తప్పదు. 10 అడుగులు ఉండే కెనాల్, ఆ కెనాల్ కొన్ని దగ్గరికి వచ్చేలకు 2 అడుగులు 1 అడుగే ఉంది. వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తుంది. ఇమీడియట్ గా ఎవరెవరు ఆక్యుపై చేసుకుని ఉన్నారో వాళ్ళందరినీ వెకేట్ చేయించండి. వెకేట్ చేయడంలో కూడా పేదలు, నిరుపేదలు ఎవరైనా ఇల్లు వేసుకొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ టిట్కో హౌస్ ఏదో ఒక హౌస్ ఇస్తాం. ఇప్పుడు ఇంత వర్షం నీళ్లు వచ్చేటప్పుడు పనులు చేయలేరు. నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు రెయిన్స్ ఉంటాయి మనకు. ఈ లోపల టెండర్లు పిలుచుకొని ప్రాసెస్ కంప్లీట్ చేసేమన్నాను. సెప్టెంబర్ 1st టేకప్ చేసి ఒక 6 నెలల్లో ఏదైతే ఇప్పుడు స్టడీ చేసామో అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 2 డీఎస్పీలు దుర్మరణం చెందారు. చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం డివైడర్ను ఢీకొట్టి పక్క రోడ్డుపై పడింది. రోడ్డుపై పడిన కారును ఓ లారీ అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 2 డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు మృతి చెందారు. వీరిద్దరూ ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఏఎస్పీ ప్రసాద్, డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ నరసింగరావు తీవ్రంగా గాయపడ్డారు. ఇరువురిని ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన డీఎస్పీలు హైదరాబాద్లోని ఏపీ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడలోని ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్కు వెళ్లి తిరిగి హైదరాబాద్లోని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వెళుతుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. విధి నిర్వహణలో భాగంగా 2 డీఎస్పీలు మృతి చెందడంతో పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇద్దరు డీఎస్పీల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ ఘటనపై ఏపీ మంత్రులు, పలువురు రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేశారు. మావోయిస్టులందరూ 7 నెలల్లోగా లొంగిపోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పిలుపునిచ్చారు. విజయవాడలో డీజీపీ హరీష్ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో నాగరాజు, అరుణ దంపతులపై 25 లక్షల రివార్డు ఉన్నట్లు హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఏఓబీ పరిధిలోని డంప్ నుంచి భారీగా ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నక్సల్స్ లొంగిపోయి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీజీపీ పునరుద్ఘాటించారు. లొంగిపోయిన నాగరాజు, అరుణ దంపతులకు తక్షణ ఉపశమనంగా 40,000 రూపాయలు ఇచ్చారు. 2 సీనియర్ కాడర్స్ మన స్టేట్ నుంచి ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్న వాళ్ళు సరెండర్ అయినారు. ఫస్ట్ ఇస్ నాగరాజు అలియాస్ కమలేష్. ఈజ్ ద స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ అండ్ ఇన్ చార్జ్ ఫర్ ద ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ. దాదాపు ఒక 34-35 ఇయర్స్ పార్టీలో పనిచేస్తున్నారు. ఆయనతో పాటు ఆమె భార్య అరుణ, ఈయన కూడా సీనియర్ కాడర్ పార్టీలో, divisional committee members and in charge for the mobile academic political organizations East Bastar, Gudur Mandal, Krishna district. In ఆమె కూడా సరెండర్ అవుతుంది. ఈయన దాదాపు ఒక 30 ఇయర్స్ పార్టీలో పనిచేశారు. రీజన్ ఏం చెప్పారంటే సరెండర్కి ఫ్రస్ట్రేటెడ్ విత్ ద పార్టీ ఐడియాలజీ అండ్ పార్టీ. నాగరాజు మీద ఒక 20 lakhs రివార్డ్ ఉంది. అరుణ హ్యాస్ 5 lakhs రివార్డ్. 20 మెంబర్స్ ఇంకా ఛత్తీస్గఢ్ మిగతా స్టేట్స్ లో పనిచేస్తున్నారు, సీనియర్ కాడర్స్. సో వాళ్ళు కూడా అపీల్ చేస్తున్నాము, మీరు రండి, సరెండర్ అయ్యండి. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్ మల్లాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై హరీష్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి బనకచెర్ల వల్ల కలిగే నష్టం, ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. గురు శిష్యులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణకు ద్రోహం జరుగుతుంటే ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం తమపై ఉందని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల్లో వాటాను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టులను ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నాలు చేశారని హరీష్ రావు ఆరోపించారు. 967 మీరు తీసుకున్నారు కదా, ఈ కిందిది నేను తీసుకుంటే ఏంటి అంటాడు. బిడ్డ మరి 967 ఎందుకు వ్యతిరేకించను? ఫస్ట్ ఈ లెటర్ ఉపసంహరించు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన అన్ని లేఖలు వాపస్ తీసుకో. ఈ 967 తెలంగాణ హక్కు అని ఒప్పుకో. ఇది ఒప్పుకోడట, మన ప్రాజెక్టులు అడ్డుకుంటాడట, మళ్ళా కొత్తగా గోదావరి బనకచెర్ల అని నీళ్లు ఎత్తుకపోతాడట. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అసలు వరద ఎంతున్నది, ఆ వరదల నీ లెక్కెంత మా లెక్కెంతనో తేలాలన్నా వద్దా? అది తేలకుండానే నీళ్లు తీసుకుపోతా అంటున్నాడు. అదే గోదావరి నది మీద నీళ్లు ఉన్నాయంటావు, సముద్రంలో కలుస్తాయంటావు. ఆ గోదావరి మీద కట్టున్న సీతారామను ఎందుకు వ్యతిరేకించినవు? కాళేశ్వరంను ఎందుకు వ్యతిరేకించినవు? మా 967 టీఎంసీలను ఎందుకు వ్యతిరేకించినవు? అంటే ఒకవైపేమో మనని అడ్డుకుంటారు, ఇంకొక వైపు కొత్తది కడతా అంటారు. పోనీ 967 ఎక్కడిది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్న నాడే ఆ రోజు కేటాయించిన నీళ్ళు, దాన్ని కూడా నేను ఒప్పుకోను, దాన్ని కూడా నేను అడ్డుకుంటా అంటే మనం మాత్రం బనకచెర్లను ఒప్పుకుందామా? సీఎం రేవంత్ రెడ్డిపై బురద జల్లాలని తనపై మాజీ మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. తెలంగాణలో తనకు సీఎం రేవంత్ రెడ్డి 1660 కోట్లతో నామినేషన్ వర్క్ ఇచ్చారంటూ కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ హయాంలో 1000 కోట్లతో రుత్విక్ సంస్థ 2000 కోట్ల రూపాయల పనులు చేపట్టారని, వాటిని ఏ నామినేషన్ కింద ఇచ్చారని ప్రశ్నించారు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో తన ఇంటికి వచ్చి కలిసిన విషయం మర్చిపోయారా అని కేటీఆర్ను ఉద్దేశించి అన్నారు. తమపై వచ్చిన కేసులను తొలగిస్తే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తామని చెప్పిన మాటలు మర్చిపోయారా అని సీఎం రమేష్ నిలదీశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ లబ్ధి పొందాలని కేటీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమేనని సీఎం రమేష్ సవాల్ చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా? అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? నువ్వు లిస్టు తీద్దామా? తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు, మిగతా వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు, కూర్చొని డిబేట్ పెట్టుకుందామా? నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్కైనా సరే, తెలంగాణ భవన్కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం. మీడియా ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎందుకు అంత అక్కసు? రేపు మళ్ళీ బీజేపీ, టీడీపీ తెలంగాణలో ఏమన్నా అలయన్స్ పెట్టుకుంటారేమో, పెట్టుకుంటే
బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో దానికి నాకి లింకు పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు. గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే ఈ ఉదయం అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. రాజ్భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు పలువురు తెదేపా ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆయన గోవా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశ జవాన్ల అసాధారణ శౌర్యం, దృఢ సంకల్పానికి కార్గిల్ విజయ్ దివస్ ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 1999 యుద్ధంలో ప్రాణాలను త్యాగం చేసిన సైనికులకు రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా త్రివిధ దళాలు నివాళులర్పించాయి. దేశం కోసం వారు చూపిన అంకిత భావం, అత్యున్నత త్యాగం ఎప్పటికీ స్ఫూర్తినిస్తుందని ముర్ము అన్నారు. దేశ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి జీవితాలను త్యాగం చేసిన భరతమాత సుపుత్రుల అసమాన ధైర్య పరాక్రమాలను కార్గిల్ దివస్ గుర్తు చేస్తుందని మోదీ పోస్ట్ చేశారు. కార్గిల్లో మాతృభూమిని ధైర్యంగా రక్షించిన అమరవీరుల త్యాగానికి నమస్కరిస్తున్నట్లు మల్లికార్జున ఖర్గే పోస్ట్ చేశారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించిన రక్షణ మంత్రి రాజ్నాథ్, కార్గిల్లో జవాన్ల అత్యున్నత త్యాగం దేశ సాయుధ దళాల అచంచల సంకల్పానికి నిదర్శనమని అన్నారు. దేశం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆయన చెప్పారు. సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది, వాయుసేన, నౌకాదళ అధిపతులు ఏపీ సింగ్, దినేష్ కె త్రిపాఠి జాతీయ యుద్ధ స్మారకం వద్ద పూలగుచ్చం సమర్పించి నివాళి అర్పించారు. శత్రుమూకల ఆట కట్టించడం సహా భవిష్యత్తు ముప్పును ఎదుర్కొనే దిశలో ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ను ఏర్పాటు చేసినట్లు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. దానికి రుద్ర అనే పేరు పెట్టినట్లు తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించిన ఆయన భారత సైన్యం ప్రస్తుత సవాళ్లు ఎదుర్కోవటం సహా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండేలా రుద్ర యూనిట్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పదాతి దళం, యాంత్రిక పదాతి దళం, సాయుధ యూనిట్లు, ఫిరంగి దళం, ప్రత్యేక దళాలు, మానవరహిత వైమానిక వ్యవస్థలు రుద్రలో ఉంటాయన్నారు. సరిహద్దులో శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేందుకు లైట్ కమాండ్ యూనిట్ భైరవ్ పేరుతో ప్రత్యేక దాడుల విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు జనరల్ ద్వివేది తెలిపారు. भारत की संप्रभुता, अखंडता या जनता को क्षति पहुंचाने की योजना बना रही हैं, उन्हें करारा जवाब दिया जाएगा। और आज की भारतीय सेना न केवल वर्तमान चुनौतियों का सफलतापूर्वक सामना कर रही, बल्कि हम नित्य प्रतिदिन एक परिवर्तनशील, आधुनिक और भविष्य उन्मुख शक्ति के रूप में तेजी से अग्रसर हो रहे हैं। इसके अंतर्गत रुद्र के रूप में नई ऑल आर्म्स ब्रिगेड का गठन किया जा रहा है, जिसका सैंक्शन मैंने कल ही दिया है, जिसमें इन्फेंट्री, मैकेनाइज्ड इन्फेंट्री, आर्मर्ड यूनिट्स, आर्टिलरी, स्पेशल फोर्सेज, अनमैन्ड एरियल सिस्टम जैसे फाइटिंग कंपोनेंट्स को एक साथ रखा जाएगा। తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా జోరు వానలు కురుస్తున్న ఈ వానలకు గుంటూరు జిల్లాలో చేబ్రోలు, తాడికొండ, వట్టిచెరుకూరు, పత్తిపాడు, కాకుమాను మండలాల్లో వేల ఎకరాల వరి పొలాలు మునిగిపోయాయి. పత్తి పంట కూడా దెబ్బతిందని రైతులు వాపోతున్నారు. విశాఖ ప్రాంతంలో సముద్ర తీవ్ర రూపం దాల్చింది. ఉవ్వెత్తున కెరటాలు ఎగసిపడుతూ తీరానికి అలలు తాకిడి పెరిగింది. బలంగా వీస్తున్న గాలులకు తీర ప్రాంతం అంతా అల్లకల్లోలంగా కనిపిస్తోంది. ఏపీ వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ జారీ చేసింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోనూ వర్షాలు భారీగా కురుస్తున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. డ్రైనేజీలు పొంగి రోడ్లపై చేరటంతో నదులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు హుస్సేన్ సాగర్ చేరుకోవడంతో తూము గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హనుమకొండ జిల్లా పరకాలలోని చలివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు జయశంకర్, భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,02,122 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,40,222 క్యూసెక్కులు కాగా 2 గేట్లు ఎత్తి 53,856 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,051 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.4 టీఎంసీలుగా కొనసాగుతోంది.
ఎగువ నుంచి వరద, తెలంగాణలోని భారీ వర్షాలకు జలాశయాలు నిండుకుండలు తలపిస్తున్నాయి. నాగార్జున సాగర్ జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం 1,20,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండగా 31,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతోంది. సాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా 580.60 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు ప్రస్తుతం 284 టీఎంసీలు ఉంది. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద భారీగా చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9.586 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ అవుట్ఫ్లో 331 క్యూసెక్కులు కాగా ఇన్ఫ్లో 5,164 క్యూసెక్కుల వరకు చేరుకుంది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకి 331 క్యూసెక్కులు, ఎన్టీపీసీ అవసరాలకు 121 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు భారీ వరద వచ్చి చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి 3,41,350 క్యూసెక్కులు వరద వస్తోంది. 85 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 34.4 అడుగులకు చేరుకుంది. సీఎం రేవంత్ రెడ్డిపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. తన ఫోన్తో పాటు తమ పార్టీ కీలక నేతల ఫోన్లను సీఎం ప్రైవేట్ సైన్యంతో ట్యాప్ చేస్తున్నారని శుక్రవారం కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కౌశిక్పై దాడి చేస్తారేమోనని కొండాపూర్లోని ఎమ్మెల్యే నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్ ఇంటికి చేరుకున్నారు. ప్రజాస్వామ్యంలో దాడి చేయటం సరికాదని, ఒకవేళ చేస్తే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ప్రజలకు అంతా తెలుసు. మరి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలాసార్లు గౌరవ కేటీఆర్ గారి మీద ఇలాంటి నిందలు మోపడం జరిగింది. ప్రజల్లోకే కానీ రాజకీయంలో ఇటువంటి చిచ్చులు రేపింది, ఇటువంటి మాటలు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మోసపూరిత రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు. మా బీఆర్ఎస్ నాయకులము అందరము మాకు తెలియగానే 1000 పబ్లిక్ ఈరోజు తరలి వచ్చడం జరిగింది. ఎవరు కూడా వచ్చినా కూడా భయపడే ప్రసక్తి లేదు. రాని అడ్డుకొని ఏం చేస్తో చూసుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము. మనసు నొచ్చుకుంటే దిష్టి బొమ్మను తగలబెట్టండి తప్ప ఇళ్లలో దాడి చేయకూడదని మా అధ్యక్షుల వారు చెప్పిండే. మేము అప్పుడు 10 ఏళ్ళు అదే పాటించాం. ఇప్పుడు వచ్చిన దుర్మార్గ పాలన ఏంటంటే, నువ్వు అడ్డగోలుగా మాట్లాడుతావు, వేరే వాడు నిన్ను మాట్లాడితే వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తావు. ఇదేంటి కారణం? తెలంగాణ ప్రభుత్వం రుణాల ద్వారా మరో 3,500 కోట్ల రూపాయల సమీకరణకు సిద్ధమైంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు ద్వారా ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. 1000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 3 వేర్వేరు కాల పరిమితులతో జారీ చేసింది. మరో 500 కోట్ల రూపాయల విలువైన బాండ్లను వేరే కాల పరిమితితో జారీ చేశారు. గతంలో జారీ చేసిన వడ్డీ రేటుకే ఈ బాండ్లు జారీ చేశారు. ఈ బాండ్లను ఆర్బీఐ ఈ నెల 29న వేలం వేయనుంది. వేలం తర్వాత 3,500 కోట్ల రూపాయలు తెలంగాణ ఖజానాకు జమ చేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం అప్పుల ద్వారా ఇప్పటి వరకు 22,400 కోట్ల రూపాయలు సమకూర్చుకుంది. తాజా రుణంతో ఆ మొత్తం 25,900 కోట్ల రూపాయలకు చేరనుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి తండ్రి కుమార్తెలు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. షాద్నగర్ చౌరస్తాలో ఓ ట్యాంకర్ నిర్లక్ష్యంగా బైక్ను ఢీకొట్టడంతో మచ్చేందర్ కుమార్తె మైత్రి దుర్మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదం జరగగానే మైత్రి తన ఫోన్ను అక్కడే ఉంటున్న తయబ్ అనే వ్యక్తికిచ్చి తన వాళ్లకు ఫోన్ చేయాలని ప్రాధేయపడడం అక్కడ కన్నీరు పెట్టించింది. లారీ డ్రైవర్ ప్రస్తుతం షాద్నగర్ పోలీసుల అదుపులో ఉన్నారు. మచ్చేందర్ తన కుమార్తె మైత్రిని శంషాబాద్ వర్ధమాన్ కాలేజీకి పంపించేందుకు బస్ స్టేషన్కు వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ మెహదీపట్నంలో ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యంతో జరిగిన తోపులాటలో హౌసింగ్ బోర్డు కార్పొరేషన్కు చెందిన ఓ ఉద్యోగి మృతి చెందాడు. 8 ఏళ్లుగా ఆర్టీసీ డిపో ముందు ఉన్న ఫంక్షన్ హాల్ యాజమాన్యం హౌసింగ్ బోర్డుకు డబ్బులు చెల్లించట్లేదు. దాదాపు 1,50,00,000 వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉండడంతో కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకుని ఇవాళ సీజ్ చేసేందుకు ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లారు. సీజ్ చేసే క్రమంలో యాజమాన్యానికి కార్పొరేషన్ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్కు చెందిన జగదీశ్వరరావు అనే ఉద్యోగి కింద పడిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనత సాధించారు. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా మోదీ నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడిగా మోదీ మొదటి స్థానంలో నిలిచారు. జూలై 4 నుంచి 10 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 75% మద్దతుతో మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఈ మేరకు అందుకు సంబంధించిన సర్వేను బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్లో పోస్ట్ చేశారు. భారతీయులు సహా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసించే నాయకుడిగా ప్రధాని తొలి స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. భారత్ సురక్షితమైన చేతుల్లోనే ఉందన్నారు. ఈ సర్వేలో 59%తో దక్షిణ కొరియా అధ్యక్షుడు
లీ జే మ్యూంగ్ రెండవ స్థానంలో నిలవగా 57%తో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, 56%తో కెనడా ప్రధాని మార్క్ కార్నీ వరుసగా 3-4 స్థానాల్లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44%తో 8వ స్థానంలో నిలిచారు. పదవీ విరమణ తర్వాత ఎలాంటి ప్రభుత్వ పదవులు చేపట్టబోనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వెల్లడించారు. రిటైర్మెంట్ తర్వాత సొంత గ్రామం దారాపూర్లో ఎక్కువ సమయం గడుపుతారని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని తన సొంత గ్రామం దారాపూర్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ రిటైర్మెంట్ తదుపరి ప్రణాళికలను వెల్లడించారు. సీజేఐగా పదవీ విరమణ చేసిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ పదవిని అంగీకరించకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ సమయం దొరుకుతుందని, అప్పుడు దారాపూర్, అమరావతి, నాగపూర్లో గడిపేందుకు సమయాన్ని కేటాయిస్తానని సీజేఐ వ్యాఖ్యానించారు. నవంబర్లో సీజేఐగా జస్టిస్ గవాయ్ పదవీ విరమణ చేయనున్నారు. జార్ఖండ్ గుమ్లా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సిపిఎం నుంచి విడిపోయిన జేజేఎంపీ సభ్యులని పోలీసులు గుర్తించారు. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా గాగ్రా అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో పాటు భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో నక్సల్స్ తారసపడగా ఇరువైపుల కాల్పులు జరిపారు. కాల్పుల తర్వాత భద్రతా దళాలు గాలించగా ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి కొద్ది దూరంలో 3 మృతదేహాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు కనిపించాయి. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. బీహార్లో హోంగార్డు పరీక్షకు హాజరైన యువతిపై అంబులెన్స్లో అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటపడింది. బీహార్లో బోధ్గయలోని పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 24న జరిగిన హోంగార్డ్ దేహదారుఢ్య పరీక్షకు స్థానిక యువతి హాజరైంది. పరీక్ష సమయంలో ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే అక్కడ ఉన్న అంబులెన్స్లో ఆ యువతిని ఆసుపత్రికి తరలించాలని సిబ్బందికి అధికారులు సూచించారు. ఈ క్రమంలో అపస్మారక స్థితిలో ఉన్న తనపై అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్ అత్యాచారానికి పాల్పడినట్టు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ దృశ్యాలు, ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. పెహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ను అమెరికా ఉగ్ర సంస్థగా గుర్తించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పాకిస్తాన్ తెలిపింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పాక్ మంత్రి టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా ప్రకటించే సార్వభౌమ అధికారం అమెరికాకు ఉందని, దానిపై తమకు అభ్యంతరాలు లేవని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిలో టీఆర్ఎఫ్ ప్రమేయం ఉందనే ఆధారాలు ఉంటే ఉగ్ర సంస్థగా గుర్తించవచ్చని తెలిపారు. ఈ విషయంలో అమెరికా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అయితే టీఆర్ఎఫ్ను లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అని చెప్పడాన్ని ఇషాక్ దార్ తప్పుపట్టారు. లష్కరే తోయిబాను కొన్నేళ్ల క్రితమే పాకిస్తాన్ నాశనం చేసిందన్నారు. లష్కరే తోయిబా సభ్యులను అరెస్టు చేసి జైల్లో పెట్టామన్నారు. ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికాలో పర్యటించినప్పుడు లష్కరే తోయిబా ముసుగు సంస్థ టీఆర్ఎఫ్ను విదేశీ ఉగ్ర సంస్థగా గుర్తిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆ ప్రకటనను భారత్ స్వాగతించగా పాక్ తప్పుపట్టింది. పాక్లో లేని లష్కరే తోయిబాతో పహల్గాం ఉగ్రదాడికి ముడిపెట్టడం వాస్తవాలను తప్పుదారి పట్టించడమే అవుతుందని వాదించింది. ముఖ్యాంశాలు మరోసారి. 5 రోజుల పర్యటన కోసం సింగపూర్ వెళ్లనున్న చంద్రబాబు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ లక్ష్యం. పెట్టుబడులను ఆహ్వానించనున్న ముఖ్యమంత్రి. యాదాద్రి జిల్లా చౌటుపల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఏపీకి చెందిన 2 డీఎస్పీలు మృతి. ఓ ఏఎస్పీ, డ్రైవర్కు గాయాలు. సీఎం దిగ్భ్రాంతి. రేవంత్ పాలనలో నిధులు ఢిల్లీకి, నీళ్లు ఏపీకి తరలుతున్నాయన్న హరీష్. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి తెలంగాణకు నష్టం చేస్తున్నాయని ఆక్షేపణ. తెలంగాణలో నామినేషన్పై పనుల ఆరోపణలను ఖండించిన సీఎం రమేష్. బహిరంగ చర్చకు సిద్ధమేనని బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సవాల్. ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన పలువురు మావోయిస్టులు. 7 నెలల్లో నక్సల్స్ అందరూ లొంగిపోవాలని స్పష్టం చేసిన హరీష్ కుమార్ గుప్తా. శత్రుముఖల ఆట కట్టించేందుకు సైన్యం సరికొత్త ఎత్తు. వేర్వేరు బలగాలతో రుద్ర యూనిట్ ఏర్పాటు. భైరవ్ పేరుతో ప్రత్యేక దాడుల విభాగం. మరో ఘనత సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయత కలిగిన నేతగా రికార్డ్. గ్లోబల్ లీడర్ సర్వేలో వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.